వెల్కమ్ టు 5D మీడియా. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు, అధికార పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు అనే అంశంపై మా 5D మీడియా తరపు నుంచి మీకు ఒక విశ్లేషణాత్మకమైన కథనాన్ని ఇప్పుడు చెప్పదలుచుకున్నాము. మేము గతంలో 5D మీడియా ఛానల్ తరపున కొన్ని సర్వేలు చేయడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్లన్నీ యూట్యూబ్ ఛానల్లో ప్రచురించడం కూడా జరిగింది. వాటిని మీరు బాగా ఆదరించారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మేము చెప్పబోయే అంశం మాత్రం ఇది సర్వే కాదు. జస్ట్ ఇదేంటంటే ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి జరిగినటువంటి పలు అంశాలని క్రోడీకరించి ఆ అంశాల వారీగా ఒక విశ్లేషణ అయితే చేయడం జరిగింది. కొంత ఎలక్షన్ ముగిసిన తర్వాత కొంత టైం తీసుకుని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కొంత ఆ అంశాలకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి ఇలా పలు రకాలుగా విశ్లేషించిన తర్వాత మా అభిప్రాయాన్ని మీకు వెళ్ళిపుచ్చడానికి మేము సిద్ధమయ్యాం. ఒకసారి మేము మా అభిప్రాయాన్ని చెప్పే ముందు మేము ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకున్నాం అనేది మీకు ముందు వివరించి చెప్తాను. తర్వాత అంశాల వారీగా మా విశ్లేషణ మేము ఎలా చేసామనేది కూడా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. పోలింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత మొదటగా మేము తీసుకున్న అంశం పోస్టల్ బ్యాలెట్ ఓట్స్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లు ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లు ఏం జరిగింది అనేది మేము ఒక విశ్లేషణ చేయడం జరిగింది. దాన్ని మీకు వివరించి చెప్తాను. తర్వాత మేము తీసుకున్న అంశం వేరే ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఓటు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఓటర్లని. తర్వాత మేము తీసుకున్న అంశం మూడో అంశం యువత. అంటే కొత్తగా ఓటర్లుగా నమోదైన వాళ్ళు యువత, వీళ్ళు ఎటువైపు ఉన్నారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అనే అంశాన్ని కూడా మేము ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. తర్వాత మేము తీసుకున్న అంశం మత ప్రాతిపదికన ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేది. అంటే మత ప్రాతిపదికన అంటే హిందువుల ఓట్లు, క్రైస్తవుల ఓట్లు, ముస్లిమ్స్ ఓట్లు, ఈ మూడు మతాలకు సంబంధించిన ఓటర్లు ఎటువైపు మొగ్గారు అనే విషయం కూడా మేము కొంత విశ్లేషణ చేయడం అయితే జరిగింది. తర్వాత మేము తీసుకున్న అంశం మహిళా ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు, అంటే ఏ పార్టీకి ఓటు వేశారు అనే అంశాన్ని కూడా మేము ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. తర్వాత ఫైనల్గా మేము తీసుకున్నది పథకాల లబ్ధిదారుల ఓట్లు ఏ పార్టీకి మొగ్గు చూపారు. అంటే పథకాలు ఇచ్చింది అధికార పార్టీ కాబట్టి వీళ్ళు పూర్తిగా అధికార పార్టీ వైపు ఉన్నారా, వీళ్ళల్లో ఏమన్నా డివిజన్ అనేది వచ్చిందా అనే అంశం మీద కూడా మేము విశ్లేషణ చేయడం జరిగింది. ఇట్లా మేము తీసుకున్న ఈ అంశాలన్నిటి మీద ఆ అంశాల్లో ఏమేం ప్రాతిపదికగా తీసుకున్నాం, ఆ అంశాల వారీగా ఆ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు అనేది ఈ వీడియోలో ఇప్పుడు మీకు వివరించి చెప్తాను. దాని తర్వాత మీకు ఆఖరిలో ఫలితం, అంటే ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారనే అంశం కూడా మీతో చెప్పడం జరుగుతుంది. మేము తీసుకున్న అంశాల్లో మొదటి అంశం పోస్టల్ బ్యాలెట్ ఓట్స్. దీంట్లో చర్చలకు తావు లేకోకుండా ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ అనేవి ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయనేది సెఫాలజిస్టులు కానీ పలు రకాల సర్వే సంస్థలు కానీ వాళ్ళ అంచనాలను ఆల్రెడీ బయటపెట్టడం జరిగింది. అంటే ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్ జరగక ముందే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4,44,000 పైచీలకు పోలైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ విధంగా చూసుకుంటే ఈ 4,44,000 ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడుంటాయి అనేది జనరల్గా సెఫాలజిస్టులు కానీ సర్వే సంస్థలు కానీ ఒక అంచనా వేస్తున్నాయి. అంటే 4,44,000 పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడవు. మా అంచనా ప్రకారం అయితే ఒక 75% నుంచి 80% ఓట్స్, అంటే ఈ 4,44,000లో ఒక 80% వరకు ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడినాయి అనేది మా అంచనా. అట్లాగే వీళ్ళు ఈ 4,44,000 ఓట్లతోనే సరిపెట్టుకోరు. వీళ్ళు ఏంటంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారుగా 15 నుంచి 20 లక్షల ఓట్లను ప్రభావితం చేస్తారు. ప్రత్యక్షంగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువర్గంలో కానీ వీళ్ళు చూపించే ప్రభావం ఎక్కువ శాతమే ఉంటుంది. అట్లాగే వీళ్ళు పరోక్షంగా బయట సమాజంలో ప్రజలను కలిసినప్పుడు వీళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళకి వాళ్ళ ముందు వెళ్ళిపుచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళలో కూడా ఒక ఆలోచన రేకెత్తించి వాళ్ళను కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అట్లా చూసుకుంటే వీళ్ళు సుమారుగా 15 లక్షల నుంచి 20 లక్షల ఓట్లని ఖచ్చితంగా ప్రభావం చేస్తారనేది మా అంచనా. తర్వాత మేము తీసుకున్న అంశం వేరే ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ప్రజల సంఖ్యని వీళ్ళు సుమారుగా 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటారనేది ఒక అంచనా. వీళ్ళల్లో కూడా మెజారిటీ వర్గం, అంటే ఈ 5 లక్షల ఓట్లు, ఈ 4 లక్షల నుంచి 5 లక్షల ఓట్లలో మెజారిటీ పీపుల్, ఎక్కువ శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారనేది కూడా మా అంచనా. అది కూడా ఏంటంటే వాళ్ళ ఓటును వేయడంతో పాటు, అంటే ఇక్కడ వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకు సంబంధించిన బంధువులు కానీ వాళ్ళను కూడా వీళ్ళు వచ్చి ఎంతో కొంత ప్రభావం చేసే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందంటే జనరల్గా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, వేరే రాష్ట్రాల్లో ఉన్న ఉపాధి అవకాశాల గురించి ఇక్కడ వాళ్ళతో చర్చించి
వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి, వాళ్ళ బంధువులతో చర్చించి, వాళ్ళలో కూడా ఒక టైప్ ఆఫ్ ఆలోచనని రేకెత్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లా చూసుకున్నా వీళ్ళు ఈ 4 లక్షల నుంచి 5 లక్షల మంది లేదా 6 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళల్లో మెజారిటీ పీపుల్ అంటే ఏళ్లలో కూడా 80 నుంచి 85% ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయడానికి వచ్చారనేది మా భావన. ఇలా చూసుకున్నా కూడా 80% 85% ఓట్లే కాకుండా వీళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ బంధువర్గాన్ని, వాళ్ళకి సంబంధించిన బంధువుల్ని, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో మార్పు తీసుకొచ్చి వీళ్ళు కూడా అంతకు ఎక్కువగానే అంటే వాళ్ళు సుమారుగా ఒక 6 లక్షల మంది వచ్చారనుకోండి, 80% అంటే ఒక 4,80,000 మంది ఓట్లు ప్రభుత్వం వ్యతిరేకంగా వేశారనుకుందాం. వీళ్ళు ఖచ్చితంగా ఇంకొక 5 లక్షల ఓట్లు ప్రభావితం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సుమారుగా ఒక 10 లక్షల ఓట్లని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నివసించకుండా ఉపాధి అవకాశాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రభావాన్ని చూపించారనేది మా భావన. తర్వాత మేము తీసుకున్నటువంటి అంశం పథకాల లబ్ధిదారులు. ఈ పథకాల లబ్ధిదారులు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారా, లేదా వీళ్ళల్లో ఏమైనా డివిజన్ ఉందా, వీళ్ళల్లో ఏమైనా స్ప్లిట్ వచ్చిందా అనేది కూడా మేము అనాలిసిస్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు మీకు వివరించి చెప్తాను. పథకాల లబ్ధిదారుల్లో కూడా క్లియర్ కట్ డివిజన్ అనేది కనపడింది మాకు. పథకాల లబ్ధిదారులు డివిజన్ ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పథకాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ ప్రభుత్వం రాకముందు కూడా సంక్షేమ పథకాలు, కొన్ని పథకాలు అందుకునే ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అంటే అంతకుముందు ప్రభుత్వం కూడా పెన్షన్లు ఇచ్చింది, కొన్ని పథకాలను అమలు చేసింది, ఆ లబ్ధిదారులు కూడా ఉన్నారు. ఇప్పుడు అధికార పక్షం చెప్తున్నట్టు మేము పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, కులాలు చూడలేదు, అందరికీ పథకాలు అందేలాగా చేసాం అంటున్నారు. అంటే వీళ్ళు ఇచ్చే పథకాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పథకాలు తీసుకున్న వాళ్ళకు కూడా అంది ఉండాలి. అంది ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అధికార పక్షం ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఇంకా ఆకర్షణీయంగా ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ ఇప్పుడు పథకాలు కొత్తగా ఈ గత 5 సంవత్సరాల నుంచి పథకాలు అందుతున్న వాళ్ళు కానీ ఈ ఎన్డీఏ మేనిఫెస్టోని నమ్మకపోయినా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పథకాలు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి యొక్క మేనిఫెస్టోని నమ్మే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు గతంలో పథకాలు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు అమలు చేస్తారు అనేది నమ్మకం అనేది ఉంటుంది. అట్లా చూసుకుంటే ప్రభుత్వం చెప్తున్నట్లు పథకాలు కనుక అందరికీ ఇచ్చి ఉంటే ఈ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పథకాలు తీసుకున్న వాళ్ళందరిలో ఒక డివిజన్ అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి వైపుకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలను మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు, కానీ దాంట్లో కొంత ఎక్స్ట్రాగా మేము ఇస్తామని కానీ కొన్ని పథకాలలో మార్పు చేయడం కానీ ఏం జరగలేదు. కానీ ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే పథకాలలో అమౌంట్లు పెంచి అంటే వాటి రేంజ్ని పెంచి కొంచెం ఎక్కువ లబ్ధి చేకూరేలాగా మేము ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి తోడు పథకాల లబ్ధిదారులో ఒక చిన్న అనుమానం కూడా ఉంది. అంటే జనవరి నుంచి బటన్ నొక్కి ఇప్పటివరకు మనీ అందుకోకుండా అంటే ఇప్పటివరకు ఆ మనీ ట్రాన్స్ఫర్ అనేది జరగకుండా కొన్ని పథకాల లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళలో ఒక అనుమానం వచ్చింది. అంటే ఈ పథకాలు ఇవ్వడానికి ఇప్పుడే డబ్బులు లేవంటే మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తే ఈ పథకాలని 100% అమలు చేయగలడా లేదా అనే ఒక సందేహం అయితే ఆ పథకాల లబ్ధిదారులో కలిగినట్లుగా మేము మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అట్లాగే తెలుగుదేశం ప్రతిపక్షం కూడా ఈయన మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్న పథకాలు ఇవ్వలేరు, ఎందుకంటే రాష్ట్రానికి అప్పుల కుప్పగా చేశారు, ఇంకా అప్పులు పొందే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి ఈ పథకాలను కొనసాగించలేరు. అదే మేము అధికారంలోకి వస్తే రకరకాలైనటువంటి అభివృద్ధి పథకాలను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ఆ అభివృద్ధి ఫలాల ద్వారా వచ్చే డబ్బుతో మీకు మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ప్రకటించడం, ఇది కూడా కొంత ఆలోచించే ఓటర్లలో కొంత ఆలోచన కలిగించింది అనేది మాత్రం చెప్పవచ్చు. అంటే వీళ్ళు ఇస్తారా ఎవరా అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు చెప్పిన పాయింట్ మటుకి ఓటర్లకు రీచ్ అయింది అనేది నా అభిప్రాయం. తర్వాత మేము తీసుకున్న అంశం కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య. అంటే వీళ్ళలో ఎక్కువ అంతా యువత అనమాట. యూత్ ఎటువైపు ఉన్నారనేది కూడా మేము ఒక అంచనా వేయడం జరిగింది. ఈ యూత్లో పవన్ కళ్యాణ్ ప్రసంగాలు కానీ పవన్ కళ్యాణ్ ప్రభావం కానీ ఎక్కువగా కనిపించింది. అంటే కులాలతో సంబంధం లేకుండా యువతలో పవన్ కళ్యాణ్ ప్రభావం స్పష్టంగా కనిపించడం అయితే మేము గమనించాం. కాబట్టి యువత కూడా అంటే ఈ పథకాలు యువతని మార్చలేవు, పథకాలు యువతని ఆలోచింపజేయలేవు. యువత ఏం ఆలోచిస్తారంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు, వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాటి ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందొచ్చు అనే ఆలోచనలో యువత ఉంటారు. కాబట్టి యువతలో ఎక్కువ శాతం అంటే కొత్తగా నమోదైన ఓటర్లు కానీ యువతలో అంటే యువకులు కానీ ఎక్కువ శాతం ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారనేది కూడా మా అంచనా. తర్వాత మేము తీసుకున్న అంశం మహిళా ఓటర్లు. అంటే ఇప్పుడు అధికార పక్షం చెప్తున్నట్లు మహిళా ఓటర్లు అంతా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారనేది వాళ్ళ అభిప్రాయం.
కానీ మహిళా ఓటర్లు ఓన్లీ వీళ్ళు ఇచ్చే పథకాల ద్వారా వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేస్తారనే దాన్ని అంత తేలికగా ఒప్పుకోవడానికి అవకాశం లేదు. ఎట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబానికి పథకాలు వస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబం పథకాలు అందుకుంటుందో అనుకుందాం. కానీ ఆ కుటుంబంలో ఉన్న మహిళ ఖచ్చితంగా ఆ కుటుంబ పెద్ద అయినటువంటి ఆయన భర్తో లేదా ఆయన తండ్రో సలహా తీసుకునే ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎందుకంటే జనరల్గా కుటుంబాల్లో జరిగేది ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా మహిళ అనేవాళ్ళు వాళ్ళ సొంతగా వెళ్ళి ఓటు హక్కు, అంటే నా ఉద్దేశం మహిళకి సొంతగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదా అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ పెద్దని సంప్రదించే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇక కొన్ని అంటే సుమారుగా 100 కుటుంబాలు తీసుకుంటే 90 కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. ఆ కుటుంబ పెద్ద చెప్పినట్లుగానే ఆ మహిళ కూడా వెళ్ళి ఓటు చేయడం జరుగుతుంది. మిగతా 10 కుటుంబాల విషయానికి వస్తే ఆ కుటుంబ పెద్ద లేకపోతే ఆ భర్త లేకపోతే తండ్రి వాళ్ళు సరిగ్గా బాధ్యత తీసుకోకుండా కుటుంబాన్ని గాలికి వదిలేసిన పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని కనుక ఆ మహిళ కనుక భుజాన వేసుకుని నడిపిస్తున్న సమక్షంలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ భర్తను కానీ ఆ తండ్రిని కానీ సలహా అడిగి ఆవిడ ఓటు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ కుటుంబ భారాన్ని మొత్తాన్ని ఆవిడే మోస్తుంది కాబట్టి అప్పుడు ఆవిడ సొంతగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వ పథకాలు కనుక నిజంగా వాళ్ళ కుటుంబానికి మేలు చేసి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేస్తారు. ఈ విషయంలో కూడా మహిళల్లో కూడా 100% అధికార పక్షం చెప్తున్నట్లు అందరూ వాళ్ళ వైపు అయితే లేరు. ఖచ్చితంగా మహిళా ఓటర్లలో కూడా క్లియర్ డివిజన్ అనేది ఖచ్చితంగా కనపడింది. వీళ్ళు కూడా కొంత ఎక్కువ శాతం మంది ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపారనేది అదొకటి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం అనేది కూడా కొంత మహిళల్లో ప్రభావం చూపించింది అనేది మా అంచనా. తర్వాత మేము తీసుకున్న అంశం మత ప్రాతిపదికన ఓట్లు. అంటే సమాజం ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా కూడా మతం అనేది కూడా మన సమాజంలో ఖచ్చితంగా పనిచేస్తుంది. మన సమాజంలో ప్రధానంగా 3 మతాలుగా విడిపోయి ఉంటుంది. అంటే పైకి మనం అంతా కలిసి కనిపిస్తున్నప్పుడు కూడా 3 మతాలను వాళ్ళ వర్గాలను డామినేట్ చేస్తూ ఉంటాయి. ఆ మతానికి సంబంధించిన లీడర్లు కానీ ఆ మతానికి సంబంధించిన సారథులు కానీ వాళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇట్లా చూసుకుంటే క్రైస్తవ మతం అంటే అధికారికంగా 2 నుంచి 3% క్రైస్తవులు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అనేది చెప్పినా కూడా 20 నుంచి 22% అనధికారికంగా క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారనేది ఒక సంస్థ ద్వారా తెలుసుకున్నటువంటి ఒక అంచనా. ఆ విధంగా చూసుకుంటే ఈ 20% క్రైస్తవులు ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేశారనేది నా భావన. అంటే 20%కి 20% పూర్తిగా చేశారని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎక్కువ శాతం మంది అంటే 50-50 కూడా కాదు, 75% అబోవ్ క్రైస్తవులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారని చెప్పొచ్చు. ఒకవేళ షర్మిల ఫ్యాక్టరు బ్రదర్ అనిల్ కుమార్ ఫ్యాక్టరు కనుక లేకపోయి ఉంటే ఈ 20%లో 90 నుంచి 95% ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓట్లు పడాయి. కొంత ఆ 10% 5% చేంజ్ అనేది వీళ్ళ వల్ల అంటే షర్మిల వల్ల తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ వల్ల కొంత వాళ్ళలో కూడా ఆలోచన వచ్చింది అనేది మేము అబ్జర్వేషన్ ప్రకారం చెప్పగలం. ఇట్లా అంశాల వారీగా ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశానికి రిలేటెడ్గా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అనేది మేము ఒక అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఆ అంశానికి రిలేటెడ్ అయిన ఓటర్లతో కూడా కొంతమందితో మాట్లాడటం, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా తెలుసుకుని ఒక నిశ్చిత అభిప్రాయానికి అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఈ అంశాలన్నింటిలో ఒక మత ప్రాతిపదికన జరిగిన ఓటింగ్ అంటే క్రైస్తవుల ఓట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వైపు పూర్తిగా ర్యాలీ అయినాయి అనేది మా అంచనా. తర్వాత హిందువుల ఓట్లు అంటే క్రైస్తవుల ఓట్లు ఇంత భారీ మొత్తంలో ర్యాలీ అయినాయి అంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ చేరింది కాబట్టి అంటే బీజేపీ కూడా కూటమిలో ఉంది కాబట్టి హిందువుల ఓట్లు కూడా అదే సంఖ్యలో ర్యాలీ అవుతాయి. అంటే హిందువులకి సపోర్ట్గా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆర్యవైశ్యులు ఓట్లు కూడా అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి హిందువులు ఆర్యవైశ్యుల ఓట్లు కూడా అదేవిధంగా కూటమి వైపు ర్యాలీ అయి ఉంటాయి. కానీ వాళ్ళ సంఖ్య కొంత తక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది కూటమి వైపు మొగ్గు చూపారనేది వాస్తవం. ఇక ముస్లిం మైనారిటీల విషయానికి వస్తే వీళ్ళల్లో 50-50 అంటే పూర్తిగా బీజేపీ వచ్చింది కాబట్టి మేము దీన్ని వ్యతిరేకించాలి అనే పరిస్థితులు ముస్లిం కమ్యూనిటీలో ఎక్కడ కనిపించలేదు. ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువగా ప్రభావం చూపించిన లోకల్ అంశాలు అంటే లోకల్గా పోటీ చేస్తున్న అభ్యర్థి, లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి క్యాడరు, వాళ్ళ లీడర్ ప్రకారం వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు నడుచుకున్నారనేది మేము అబ్జర్వ్ చేసాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ ముస్లిం కమ్యూనిటీలో కొంత 50-50 అనేది ఓట్ షేరింగ్ అనేది 2 పార్టీల వైపు ఉందనేది మా అంచనా. ఇట్లా మేము పలు అంశాలను అన్నింటినీ ప్రాతిపదికగా తీసుకుని ఆ అంశాలకు రిలేటెడ్ అయిన ఓటర్లతో మాట్లాడి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి
ఫైనల్గా ఒక నిశ్చితాభిప్రాయానికి అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. ఈ ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత అధికార పక్షం ప్రతిపక్షం ప్రకటనల ద్వారా కూడా కొంత మనకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. అధికార పక్షం తరపున జగన్మోహన్ రెడ్డి గారు 151+ సీట్లు మేము మళ్ళీ సాధిస్తామని చెప్పారు. ఇది కొంత నమ్మశక్యంగా లేదు. దీంట్లో కూడా కొంత అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంటే పార్టీ క్యాడర్ని కౌంటింగ్ వరకు నిలుపుకునే ఉద్దేశంతో ఆయన అట్లా చెప్పారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అట్లాగే కూటమి సైడ్ నుంచి 130+ సీట్స్ వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పోలింగ్ జరిగిన సరళి పోలింగ్ తీరును చూస్తుంటే 110 నుంచి 120 గ్యారంటీగా కూటమికి వస్తాయనేది ఒక సమాజంలో ఉన్నటువంటి భావన, ప్రజల్లో ఉన్నటువంటి భావన. వీళ్ళు దానికి దగ్గరగా 130+ అంటున్నారు కాబట్టి ఇది కొంచెం నమ్మశక్యంగా కూడా మనకు అనిపిస్తుంది. అదొకటి. ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కానీ వాళ్ళ ప్రెస్ మీట్స్లో ఖచ్చితంగా మాకు ప్రభుత్వ వ్యవస్థ అంత వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వంలో ఉన్నది వాళ్లే కానీ ప్రభుత్వ వ్యవస్థ వ్యతిరేకంగా పనిచేసింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అందరినీ మానిటర్ చేయలేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారులే ప్రధానమైన పోస్టుల్లో ఉంటారు. అంటే ముఖ్యమైన స్థానాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఎలక్షన్ కమిషన్కు నిర్ణయాలు తీసుకుని కొంతమందిని మార్చినప్పటికీ అది అక్కడక్కడ జరిగింది. కాబట్టి వీళ్ళ ప్రకటనలు చూస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏదో ఆత్మరక్షణ దూరంలో పడ్డారు అనేది కూడా మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇట్లా అన్ని రకాల అంశాలని పరిశీలించిన తర్వాత ఫైనల్గా ఎన్డీఏ కూటమిలో ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అనేది మా 5D మీడియా తరఫున మీకు చెప్తున్నటువంటి అంచనా. ఇది ఎగ్జిట్ పోల్ కాదు, సర్వే కాదు. ఇది జస్ట్ ఏంటంటే ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తర్వాత జరిగిన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని అంశాల వారీగా ఆ అంశాలకు సంబంధించిన ఓటర్లతో మేము మాట్లాడి తద్వారా వచ్చినటువంటి మా అంచనాని ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరిగింది. మా అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా 5D మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.